ప్రోగ్రామేనా మీరు లేకుండా నడుతుందా అసలు మేము లేకు ఏ గాబరా పెట్టక गोपाट తీసుకో హాజరైనటువంటి కార్మిక మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాము. రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. వాళ్ళని పిలుస్తున్నా 2 నిమిషాలు మీరందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి, వచ్చే వాళ్ళకి దారి ఉండి. కేసీఆర్ గారు ఒక మాట, ఆ మాట ఇవాళకి కూడా మాకు గుర్తుంది. మళ్ళా మొన్న బొగ్గుగని కార్మికుల సమస్యలు తీసుకొని పోతే కూడా వారు అదే మాట చెప్పి మరి ఇవాళ మనకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వారు అన్న మాట ఏంటంటే సింగరేణి కార్మికుడు అంటే బార్డర్ మీద తుపాకీ పట్టుకొని సైనికులు ఎట్లా పనిచేస్తారో అట్లాంటి వాడు సింగరేణి ఎటువంటి షరతులు లేకుండా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇటువంటి అంశాలు అన్ని కాకుండా ఇవాళ వారసత్వ ఉద్యోగాల మీద మనం ఏదైతే నిర్ణయం తీసుకున్నామో అది నిరంతరం కొనసాగాలి. అంటే ఆనాడు జరిగింది ఎట్లా కొంచెం టైం పీరియడ్ ఇచ్చి అప్లై చేసుకోండి అని చెప్పింది, రకరకాల ఇబ్బంది పెట్టింది. అట్లా కాకుండా బాయిలోకి దిగే కార్మికుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక విశ్వాసం ఉండాలి. నాకు 58 రోజులు వచ్చే లోపల నేను నిర్ణయం తీసుకుంటే నా కొడుకుకి ఉద్యోగం వస్తుంది అనేటటువంటి భరోసా కార్మికుడికి ఉండాలి అని చెప్పి కేసీఆర్ గారు నమ్మింది. కాబట్టి ఈ 1 సంవత్సరం కాదు, నిరంతరం ఈ స్కీమ్ కొనసాగుతూనే ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇవాళ సింగరేణి నాయకత్వం అంతా కూడా మరి పనిచేసి ఇంకా చాలా చిన్న చిన్న అంశాలను కూడా ఆ చర్చల సందర్భంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి, సిఎండి గారి దృష్టికి తీసుకొచ్చి అన్నింటినీ కూడా పెట్టడం జరిగింది. మరి ఇవాళ మనం ఆలోచించుకున్నట్టయితే 57,556 మంది సింగరేణి కార్మికులు మాకున్నారు. సింగరేణిలో ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలన్నింటిలో కూడా మనం మొదటి నుంచి మహిళల్లోకి దిగే వాళ్ళ సంఖ్య దాదాపు 38 వరకు పేరు. అందరికీ కూడా డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వకు ఉండే అన్నింటినీ కూడా రద్దు చేసి మరి మళ్ళా వాటిని ఒకసారి పెట్టేటటువంటి క్రమంలో మనకు కొన్ని ఎప్పటికీ ఉంటాయి కదా శనిగ్రహాలు, అందరూ వెయిటింగ్ అన్నట్టు. కేసీఆర్ ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తాడా, మేము ఎప్పుడు కోర్టుకు పోదామని అందరూ చూస్తున్నారు. అందుకనే మేము అందరం కూర్చొని ఆలోచన చేసి ఇప్పుడు ఇచ్చేటటువంటి ఉద్యోగాలలో మరి ఆ శనిగ్రహాలు అడ్డుపడకుండా కోర్టులకు పోయి మన కార్మికుల హక్కును కాలరాయకుండా చాలా జాగ్రత్తగా మనం ఇవ్వడం జరిగింది. అందుకనే 1 సంవత్సరం గ్యాప్ ఉండాలి. 59 సంవత్సరాల వరకు 1 టైం సెటిల్మెంట్ మనం పెట్టినాం. ఆ తర్వాత కూడా మాక్సిమం ఏజ్ 58 సంవత్సరాలు పెట్టడం జరిగింది. ఇక దాని మీద కూడా రకరకాలుగా విమర్శ చేస్తున్నాం. కానీ మనం తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళం. ఒక బిడ్డ కలబెట్టితే కోట్లాది మందికి లాభం జరిగింది. ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంటే 1-2% మందికి ఇబ్బంది జరిగినా మిగతా 99% మందికి లాభం జరిగే విధంగా కేసీఆర్ గారు